భువనేశ్వర్ కుమార్ ఈ నేమ్ చాలా రోజుల నుంచి వినపడుతుంది, మనకు తెలుసు కదా. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, వన్ ఆఫ్ ది బెస్ట్ పేస్ బౌలర్, స్వింగ్ కింగ్ అంటారు కదా. సో మనోడికి అప్లై ఉందన్నమాట. బట్ ఈ మధ్య కాలంలో ఇండియాకు జరిగిన ఏ మ్యాచ్లో కూడా, ఏ ఐసీసీ ఈవెంట్లో కూడా తను సెలెక్ట్ చేయడం జరగలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ టీంకి ఆడడం లేదు, మేబీ సెలెక్ట్ చేయడం లేదు. బట్ ఈ ఐపీఎల్ ఖచ్చితంగా తనకి మళ్ళీ రీగెయిన్, తన మళ్ళీ పాత భువనేశ్వర్ బయటికి రావాలి. ఆ భువనేశ్వర్ ఖచ్చితంగా ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వాలి. ఈసారి ఐసీసీ ఈవెంట్లో ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. అలా గ్రాండ్గా రిటైర్ అవ్వాలి. అది భువనేశ్వర్ లైఫ్కి కావాల్సిన ఒక గొప్ప సెండ్ ఆఫ్ అనమాట. అట్లా అయితే బాగుంటుంది. బట్ ఈ ఐపీఎల్లో మొత్తం మీద హైయెస్ట్ వికెట్ టేకర్ 183 వికెట్స్ తీసుకున్నాడు. ముందు డీజే బ్రావో తీసుకున్నాడు 183 వికెట్స్. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఈక్వల్స్ టు ద్వైనే బ్రావో 183 స్టిల్ కంటిన్యూ అనమాట. ఇంకా ఎన్ని వికెట్లు తీసుకున్నాడో తెలియదు, ఇంకా ఎన్ని సీజన్స్ ఆడతాడో తెలియదు అనమాట. ఈ సీజన్ అంతా ఉంది, క్రాస్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. హైయెస్ట్ వికెట్ టేకర్గా ఖచ్చితంగా నిలిచిపోతాడు యాజ్ ఏ పేసర్గా. అది మాత్రం పక్క. ఎందుకంటే యాక్చువల్గా మన విరాట్ కోహ్లీ కూడా మన నాక్స్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట, భువనేశ్వర్ని ఆర్సీబీ జెర్సీలో చూడడం ఎలా ఉంది అని నాకు ఫీలింగ్ అడిగితే, భువనేశ్వర్ను మళ్ళీ చాలా అంటే ఫస్ట్లో ఆడడం చూశాను ఆర్సీబీకి, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాడు. అలా చూడడం చాలా ఆనందంగా ఉంది భువనేశ్వర్ మా టీంకి రావడం. సో మళ్ళీ ఇక్కడ బాగా పర్ఫామ్ చేసి ఇండియా టీం సెలెక్ట్ అయ్యి ఐసీసీ ఈవెంట్స్ ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. చూద్దామని చెప్పి అన్నట్టు అనమాట. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అన్నట్టు. సో అదే నిజమైతే కూడా బాగుంటుంది. చాలా మంది కోరుకున్నాం కూడా, మేము కూడా చాలా మంది క్రికెట్ లవర్స్ భువనేశ్వర్ ఉంటే బాగుండని చెప్పి చాలాసార్లు అనుకున్నాం, చాలా మంచి మంచి ఈవెంట్లలో, అదే పెద్ద పెద్ద మ్యాచ్లలో. బట్ అది అవ్వలేదు. హోప్ ఈ ఐపీఎల్ తర్వాత అయినా భువనేశ్వర్ 2.0 బయటకు వచ్చి ఖచ్చితంగా మళ్ళీ ఇండియన్ టీంలోకి అడుగు పెడతానని అనుకుంటున్నాం. Let's see. Hope for best. Stay tuned, guys. Love you all. Bye bye.